ముందుగా అందరికి హ్యాపీ దసరా అండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ఆ దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నిన్నటిదండి, ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గరలో ఒక ఆంటీ ఉంటారు, ఆవిడ దుర్గమ్మ బొమ్మను పెట్టారనమాట. నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో డైలీ పూజ పెడుతున్నారంట. అందరూ వెళ్ళి అక్కడ చక్కగా పూజ చేసుకుంటున్నారు. ఈ రోజు దేవి విగ్రహం దగ్గర కుంకుమ పూజ ఉందంటే ఆంటీ నన్ను ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటికి. అక్కడ అందరితో పాటు నేను కూడా కుంకుమ పూజ చేశాను. పూజ అంతా అయిపోయిన తర్వాత దుర్గమ్మకి సాంగ్స్ పాడుతున్నాం అనమాట. ఆ మధ్యలోనే నా పక్కన కూర్చుంది కదా ఈవిడ పైకి దుర్గమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చి పూజ అంతా బాగా జరిగింది, కానీ ధూపం కొంచెం తక్కువైందని చెప్పి చెప్పారనమాట. ఇంకా ఆంటీ వెంటనే లేచి అమ్మవారికి ధూపం వేసి ఇంకా హారతి ఇచ్చారనమాట. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మవారికి మనసారా దండం పెట్టుకున్నాం. ఇంకా వాయినం ఇస్తారంట బాల పేరంటాలకి, అలాగే ముత్తైదువులకి. అందుకోసమని మోక్ష కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టారు. మోక్ష అక్కడ చక్కగా కాళ్ళకి పసుపు రాయించుకుంది, అలాగే పారాన్ని కూడా పెట్టించుకుంది. ఇంకా పెట్టించుకున్న వెంటనే అమ్మవారి దగ్గరికి వచ్చి సాష్టంగా నమస్కారం చేస్తుంది చూడండి. ఇంకా అక్కడే అందరికి భోజనాలు పెట్టారనమాట. భోజనం తినేసి ఇంటికి వచ్చేసి ఇది నాకు మరదలవుతుంది, పూజ అయిపోయిందని చెప్తుంది.